అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 5వ తేదీ నాడు సాయంత్రం వరకు మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వక మానరు. గోచార రీత్యా ఇటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో చూద్దామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ యొక్క లైఫ్ లో సాయంత్రం వరకు ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. చాలా కాలం నుంచి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం కోసం ఇదివరకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ అవకాశం ఇక మాకు దొరకదు అనే ఒక నిశ్చయానికి కూడా వచ్చేశారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. కెరియర్ కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించినది కూడా కావచ్చును. ఏ అవకాశం కోసమైతే చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో అయితే ఉన్నారు. ఈ రాశి జాతకులు మీకు ఆ అవకాశం ఈ రోజునే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే సమయము. అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. ఈ రోజున చాలా కాలం నుంచి ఎవరినైతే కలవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులు కానీ లేదా స్నేహితులను కానీ కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఆ అవకాశం ముందుకొస్తుంది. అలాగే ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ గా ఉన్న సన్నిహితులు కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇలా క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల రీత్యా విడిపోయిన ఆ వ్యక్తుల గురించి మీకు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియక చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ యొక్క సమాచారం ఈ రోజు దొరకబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. చాలా రోజులుగా సిలబస్ ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులకు చాలా వరకు కూడాను సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి లేదా ఉపాధ్యాయుల నుంచి ఎవరి దగ్గరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార అంశాల్లో కీలక మార్పులు జరగడం, వ్యాపారం సజావుగా సాగడం ఇక మొదలు అవుతోంది. వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేర్పులు చేశారు. మీ యొక్క వినియోగదారులను ఇది చాలా వరకు ఆకర్షిస్తుంది. వ్యాపారం సజావుగా సాగబోతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడాను వారితో ఉన్న విభేదాలు పరిష్కరించుకునే సమయం ఇది. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ రోజున ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం కూడా లభించబోతుంది. ఈ రోజున ఏ పని కూడా వాయిదా వేయకుండా చక్కగా పూర్తి చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. నిత్యం శివనామస్మరణ చేసుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇష్టదైవాన్ని పూజించడం మరువద్దు. భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది.